Welcome back all of you. Day 19 మ్యాథ్స్లో మనం ప్రాబబిలిటీ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ప్రాబబిలిటీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్ నా. ప్రాబబిలిటీలో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం పి ఆఫ్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ అ కండిషన్ తీసుకుంటాం. మనకి ఏముంటుందండి ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటుందన్నమాట. అంటే ఎన్ని అవుట్కమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకుంటే, శాంపిల్కి ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు. ఒక బ్యాగ్ ఉందంట. ఆ బ్యాగ్లో కొన్ని బాల్స్ ఉన్నాయంట. ఓకే, ఇట్ హ్యాస్ సమ్ బాల్స్. ఓకే, a bag contains 3 red balls. Red balls ఎన్ని ఉన్నాయి? 3. And 5 black balls. ఎన్ని black balls ఉన్నాయి? 5 black balls. ఓకే, a ball is drawn at random. మీరు అందులోంచి చేపెట్టి ఒకటి తీద్దాం అనుకున్నారు. అయితే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, మీరు తీసిన బాల్ ఖచ్చితంగా రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి అండ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్, అంటే నాట్ రెడ్ కాని ఛాన్సెస్ ఏమున్నాయి, రైట్. సో ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తకి? 5 + 3, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 8 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయండి, రైట్. ఇందాక మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, ఏంటిది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాడు. సో ఫస్ట్ ఏంటిది? నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో 3/8 ఈజ్ ది ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ అందులోనే ఇంకో క్వశ్చన్ అడిగాడు కదా. ఏమడిగాడు? సెకండ్ క్వశ్చన్, రెడ్ బాల్స్ కానివి ఎన్ని ఉన్నాయి? ఈసారి 5 ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అదే ఆన్సర్, అయిపోయింది, రైట్. చిన్న లాజిక్ అంతే, లాజిక్తో కొట్టాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ అని ఇచ్చాడు. అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. వీ నో దిస్ ఫార్ములా. సో 0.05 plus p of not e is equal to 1. P of e bar is equal to 1 minus 0.05. మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 0.05 చేస్తే 0.95 వస్తుందండి. సో దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ పి ఆఫ్ నాట్ ఈ. క్లియర్? సింపుల్ క్వశ్చన్. ఒక ఫార్ములా ఒకటి ఉంది, అది కొంచెం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్స్, మన దగ్గర ఒక బాక్స్ ఉందంట. థర్డ్ క్వశ్చన్, బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. 3, 4, 5 ఎన్ని ఉన్నాయి? 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. అండ్ 8 వైట్ మార్బుల్స్ ఉన్నాయి. 8 ఏమో వైట్ మార్బుల్స్ ఉన్నాయి. అండ్ ఇందులోనే మళ్ళీ 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. 1 మార్బుల్ ఈజ్ టేకెన్ అవుట్. ఒకటి తీసాం at random. What is the probability that ఫస్ట్ క్వశ్చన్ అది రెడ్ అవ్వాలి, సెకండ్ ప్రాబబిలిటీ వైట్ అవ్వాలి, థర్డ్ ప్రాబబిలిటీ గ్రీన్ కాకూడదు, నాట్ గ్రీన్. క్లియర్? సో ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫస్ట్ దాన్ని చూసుకుంటే, రెడ్కి అడిగితే నెంబర్ ఆఫ్ ఈ, ఎన్ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 5 డివైడెడ్ బై టోటల్ 8, 9, 10, 11, 12 plus 5, 17. సో 5/17 ఫర్ రెడ్. అదేనా? వైట్కి అయితే 8/17 డైరెక్ట్ వేసేసుకోవచ్చు. నాట్ గ్రీన్ అన్నాడు కాబట్టి గ్రీన్ కానివి 17 నుంచి 4 తీసేస్తే ఎన్ని ఇంకా గ్రీన్ కానివి అన్ని 13. సో 13/17. సో ఇదే ఆన్సర్. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో బీ కేర్ఫుల్ విత్ ఇట్.
నెక్స్ట్ క్వశ్చన్, గోపి అనేవాడు ఉన్నాడంట. గోపి బైస్ ఎ ఫిష్ ఫ్రమ్ అ షాప్ ఫర్ హిజ్ అక్వేరియం. ద షాప్ కీపర్ టేక్స్ అవుట్ వన్ ఫిష్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ ట్యాంక్. ఒక ట్యాంక్లో ఫిషెస్ ఉన్నాయి. ఓకే, అందులో ఆ ట్యాంక్లో ఏమేమి ఉన్నాయంటే 5 మేల్ ఫిషెస్ ఉన్నాయి అండ్ 8 ఫీమేల్ ఫిషెస్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. దేనికి? తీసిన ఫిష్ అనేది మేల్ ఫిష్ అవ్వాలి అని చెప్పి. సో టోటల్ ఉన్నాయి 8 + 5. సో n of e by n of s. n of e ఎంత? 5 by n of s అంటే 8 + 5 13. 5 by 13 is the answer. That's it. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A child has a die with 6 faces. Show the letters as go. దాని మీద A B C D E A, రైట్? 1 2 3 4 5 6 faces ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6. నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 6. శాంపిల్ స్పేస్, సో n of s is equal to 6 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ది, ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెటింగ్ ఏ కావాలంటే మనకి 2 times. సో n of e is equal to 2. సో ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n of e by n of s అవుతుంది. సో 2/6 మాట. ఆన్సర్ 1/3 వస్తుంది. 1/3. సో నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్, ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెటింగ్ ఈ ఒకసారి ఉంది కదా మనకి. సో ఆన్సర్ n of e by n of s which is equal to 1/, టోటల్ అవుట్కమ్స్ 6, 1/6 అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక డైని ఏ డై ఈజ్ థ్రోన్ ట్వైస్. సో 2 సార్లు త్రో చేశారంట. 2 సార్లు అంటే ఒకసారి అంటే 1 2 3 4 5 6. రెండోసారిగా డ్రా చేశారు 1 2 3 4 5 6. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే n of s ఎంత వస్తుంది? 6 6 36 ఛాన్సెస్ వస్తాయి మనకి, అంతే కదా? 36 ఛాన్సెస్ వస్తాయి. సో n of s is equal to 36 అండి. ఇప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? 5 will come up at least. ఓకే, 5 will not come up either side. 5 రాకూడదంట అసలు. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 మైనస్, ముందు సెకండ్ చూసి తర్వాత ఫస్ట్ చూద్దాం. n of s is equal to 36 అండి. ఫస్ట్ ఏం అడిగాడు? 5 will not come up either time అన్నాడు. 5 will come at least once. అసలు 5 ఏ సిచ్యువేషన్స్లో వస్తుందో చూద్దాం. 1 5 వస్తుంది, 2 5 వస్తుంది, 3 5, 4 5, 5 5, 6 5, తర్వాత 5 1, 5 2, 5 3, 5 4, 5 6. సో టోటల్ అవుట్కమ్స్ అని 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 5 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 11 డివైడెడ్ బై 36 ఆన్సర్. 5 రాకూడని ఛాన్సెస్ ఏమున్నాయి చెప్పండి? సో 36 మైనస్ 11 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఎంత? 25. సో 25/36 ఇస్ ది ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ మనం ఇంకొంచెం డీటెయిల్కి వెళ్తే, ఇప్పుడు మనం ప్రాబిలిటీలో 10th స్టాండర్డ్ నుంచి వెళ్తే మనకి కాయిన్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. కాయిన్, రైట్? ఇప్పుడు కాయిన్ని మనం ఎన్నిసార్లు త్రో చేసాం? ఇప్పుడు మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్కి 2 sides తీసుకుంటే ఒక హెడ్స్ ఒక టైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయన్నమాట ఒక కాయిన్కి అయితే. టాసింగ్ ఏ సింగిల్ కాయిన్. క్లియర్? అలా కాదు. సో 2 కాయిన్లు మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే టాస్ చేసాం అన్నమాట. ఏమొస్తుంది? 2 హెడ్స్ పడవచ్చు 2 కాయిన్లు కలిపి, ఒక హెడ్స్ ఒక టైల్స్ పడవచ్చు, ఒక టైల్స్ ఒక హెడ్స్ పడవచ్చు, 2 టైల్స్ పడవచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4, రైట్? అలా కాదు, 3 కాయిన్స్ టాస్ చేద్దాం అనుకున్నాం.
3 హెడ్స్ పడవచ్చు, 1 2 హెడ్స్, ఒక టాస్ పడవచ్చు, ఒక హెడ్ ఒక టాస్ ఒక హెడ్ పడవచ్చు, ఒక హెడ్ 2 టాసులు పడవచ్చు, ఒక టాస్ 2 హెడ్స్ పడవచ్చు, ఒక టాస్ ఒక హెడ్ ఒక టాస్ పడవచ్చు, 2 టాసులు ఒక హెడ్ పడవచ్చు అండ్ 3 టాసులు పడవచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8. సో 3 తీసుకుంటే n of s is equal to 8 వస్తుంది. సో కాయిన్స్ రిలేటెడ్ ఇది. కాయిన్స్ కాదు, డైస్ ఉన్నాయనుకోండి, డైస్. సో డైస్ తీసుకుంటే టోటల్ ఎన్ని ఉంటాయి ఛాన్సెస్? 1 2 3 4 5 6 ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఏదైనా ఒకటి చేయొచ్చు కదా. అదే ఒకవేళ 2 డైస్ త్రో చేసాం అనుకోండి, 1 1 రావచ్చు, 1 2 రావచ్చు, 1 3 రావచ్చు, అలా సో మనకు ఐడియా ఉన్నాయి కదా. సో టోటల్ 36 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట 2 డైస్ త్రో చేస్తే. ఇంకేనా? సో నెక్స్ట్ మనం కార్డ్స్ చూసారనుకోండి, అబౌట్ కార్డ్స్, రైట్? సో టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? సో టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వచ్చేసి 52 కార్డ్స్ ఉంటాయండి. టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. సో ఇందులో 4 కేటగిరీలు ఉంటాయి. ఒకటి స్పేడ్, రైట్? ఇలా ఉండి మధ్యలో ఇలా ఉంటుంది మరి కొద్దిగా స్పేడ్. నెక్స్ట్ క్లబ్. ఈ క్లబ్ ఎలా ఉంటుందంటే అండి, ఇలా ఉంటుంది. నా డయాగ్రామ్ దరిద్రంగా ఉందనుకోండి, కానీ ఒరిజినల్లీ ఇంకా బాగుంటుంది అది క్లబ్, రైట్? నెక్స్ట్ డైమండ్. సో డైమండ్ ఇలా ఉంటుందండి. అండ్ లాస్ట్లో హార్ట్ సింబల్ మీకు తెలుసు కదా, హార్ట్ సింబల్. సో ఒక్కొక్కటి 13 ఉంటాయి. 13, ఇవి 13, ఇవి 13, ఇవి 13 ఉంటాయి. సో 4 13 52, రైట్? ఇందులో ప్రతిదీ 13 ఉన్నప్పుడు బ్లాక్ కలర్ ఎన్ని ఉంటాయి? సో బ్లాక్ కలర్ ఒక 26, రెడ్ కలర్ ఒక 26 ఉంటాయి. సో 2 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, కార్డ్స్ చూసుకుంటే ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఏ ఉంటుంది. సో 4 1 2 3 4, రైట్? సో పేర్లు ఎస్, స్పేడ్, క్లబ్, డైమండ్, హార్ట్ తీసుకున్నారనుకోండి, ఏ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ ఏ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మనం ఏస్ కార్డ్స్ అంటాం. ఆసులు అంటారు కదా మనం. టోటల్ ఎన్ని ఆసులు ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఏ తర్వాత నుంచి 2 3 4 5 6 7 8 9 10 ఈ నెంబర్స్ మొత్తం అంతా ఉంటాయి అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ కూడా. తర్వాత జోకర్, క్వీన్, కింగ్. ఓకేనా? జోకరు, క్వీన్, కింగ్. సో ఇవన్నీ సేమ్ ఉంటాయి మూడిట్లోనూ కూడా. సో టోటల్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సరిపోయినాయి. ఇందులో స్పేడు, క్లబ్ ఏదైతే ఉందో ఇవి 2 కూడా ఏ కలర్లో ఉంటాయంటే బ్లాక్ కలర్ ఉంటాయి. ఏ కలర్? బ్లాక్ కలర్. బట్ డైమండ్ అండ్ హార్ట్ మాత్రం రెడ్ కలర్ ఉంటాయి. సో ఫస్ట్ 2 బ్లాక్ కలర్, సెకండ్ 2 కూడా రెడ్ కలర్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో బ్లాక్ కలర్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 26 గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయి? 26. టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. ఫేస్ కార్డ్స్ ఎన్ని? జోకర్కి, క్వీన్కి, కింగ్కి మాత్రమే ఫేసులు ఉంటాయి. సో 4 3 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫేస్ కార్డ్స్ మొత్తం 12. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఒకసారి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటేనండి, ఒక బాక్స్ ఉందంట. బాక్స్ ఉంది. ఆ బాక్స్లో 3 బ్లూ కలర్ బాల్స్ అండ్ 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. 3 బ్లూ, 1 2 3 బ్లూ, 3 బ్లూ బాల్స్ అండ్ మిగిలినవేమో 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ టేకెన్ అవుట్ ఈస్ ర్యాండమ్లీ విల్ బి రెడ్? ఖచ్చితంగా అది రెడ్ అవ్వాలి. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఎన్ ఆఫ్ ఈ అనేది పాసిబుల్ అవుట్కమ్స్ 4. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ పాసిబుల్ 4 + 3 7. 4/7 ఇస్ ది ఆన్సర్. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుంచి, మొత్తం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయండి, ఏబిసిడీలు. అందులోంచి ఇఫ్ ఎ లెటర్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్, సో అందులో ఒక్క లెటర్ని తీద్దాం అనుకుంటున్నారంట. ఓకే, దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్
ది లెటర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అవ్వాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని, సారీ కాన్సనెంట్ ఎంత. సో కాన్సనెంట్స్ ఏమేమి ఉంటాయి, AEIOU ఇవి ఓవెల్స్ అండి. వీటిని 26 నుంచి తీసేస్తే వస్తే కాన్సనెంట్స్, అంటే 21 కాన్సనెంట్స్ ఉంటాయి మనకి, ఓకేనా. సో ఈ 21 కాన్సనెంట్స్ని మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే N ఆఫ్ E అనేది 21, N ఆఫ్ S అనేది 26. సో 21/26 ఇస్ ది ఆన్సర్, ఓకేనా. తర్వాత క్వశ్చన్, ఒక డైస్ని రోల్ చేసాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ ప్రైమ్ నెంబర్ వెన్ డైస్ రోల్ ఫర్ 1 టైం. ఒక్కసారి రోల్ చేస్తే మనకి 1 2 3 4 5 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 6, రైట్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వచ్చేవి ఏమున్నాయి, 3, 5, 2 ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఆడ్ నెంబర్ ఇస్ N of E 2 by N of S 6. సో ఆన్సర్ 1/3. క్లారిటీ ఉంది కదా మనకి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఒక క్లాస్ రూమ్ ఉందంట. ఆ క్లాస్ రూమ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, 32 స్టూడెంట్స్ ఉన్నారంట. 32 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 60, ఓకే, 60 మందిలో 32 మందికి కెన్ టేక్ టీ తీసుకుంటారు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద టీ ఈజ్ నాట్ టేకెన్. టీ తీసుకున్న వాళ్ళ యొక్క ప్రాబిలిటీ ఎంత, 60లోంచి 32 తీసేయండి, ఎంత అవుతుంది, 28 అవుతుంది. సో 28 బై టోటల్ కాంబినేషన్ 60, 28/60 క్యాన్సిల్ చేస్తే మనకి 7/15 వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0.546 అని ఇచ్చాడు. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ E అని అడిగాడు. ఇందాకట్లాగే ఏం చేస్తారు, మనం డైరెక్ట్ చేసేయచ్చు. మనం P ఆఫ్ నాట్ E ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E అవుతుంది. సో 1 మైనస్ 0.546 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 0.454 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కాయిన్ సమ్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 heads, 2 heads రావాలి. దెన్ 3 coins టాస్డ్ సైమల్టేనియస్లీ, 3 coins టాస్ చేసామంట, ఒకేసారి 3 coins టాస్ చేసాం. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 heads. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 coins కాబట్టి 3 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3 coins కాబట్టి 8. ఇందాక రాశాను, మీకు చూపించాను. N of S is equal to 8 వస్తుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ పేజ్ ఈజ్ ఓపెన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బుక్ కంటైనింగ్ 100 pages. బుక్లో మొత్తం 100 పేజీలు ఉన్నాయంట, ఓకే. అందులో నీకు నచ్చిన ఒక పేజ్ తీసావు. ద ప్రాబిలిటీ దట్ ద పేజ్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చే ఛాన్స్ ఉన్న నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 1 4 9 16 25 40 36 49 64 81 100, మొత్తం 10 ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 10 బై టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో ఆన్సర్ 1/10 అవుతుందండి. నెక్స్ట్, మీరు ఒక టెస్ట్ రాస్తున్నారు. యూఆర్ రైటింగ్ ఎ టెస్ట్ ఆఫ్ 40 ఆబ్జెక్టివ్స్. టెస్ట్ ఆఫ్ 40 ఆబ్జెక్టివ్స్ అండి. ఎన్ని ఆబ్జెక్టివ్స్, 40 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఒక్కో క్వశ్చన్కి 1 mark ఇస్తాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ మార్క్స్ యూ మే గెట్ టు బీ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 5? సో మల్టిపుల్ ఆఫ్ 5 ఏమున్నాయి, 5, 10, 15, 20, 25, 30, 35 and 40. సో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి. మొత్తం ఏంటంటే 1 2 3 4 5 6 7 8. సో N of E by N of S is equal to 8/40. 8 1s are 5s, ఆన్సర్ 1/5. క్లారిటీ ఉంది కదా మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డైస్ ఈజ్ థ్రోన్ వన్స్. ఒక్కసారి డైస్ని త్రో చేస్తే మనకి టోటల్ ఛాన్సెస్ 6 వస్తాయి. 2 times 2 డైస్ త్రో చేస్తే 36 ఛాన్సెస్ వస్తాయి. సో ఫేవరబుల్, ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ అంటే తెలుసు కదా మనకి, 4 లేదా 6, ఇవి 2 వేరే వేరే ఎక్కల్లో పోతాయి కాబట్టి
ఇవి రెండు మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2/6 is 1/3, 1s are 3s are. Next question. From the 50 natural numbers, 50 natural numbers లోంచి find the probability of randomly selected number is a multiple of 3. 3 టేబుల్లో పోయేవే ఉన్నాయి. 1, 3, 6, 9, 12, 15, 18. అమ్మా 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48. అంతేనా టోటల్? సో టోటల్ ఎన్ని ఉన్నాయండి ఇవి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17. సరిగ్గా కౌంట్ చేద్దాం. 1 అనేది రాదు కదా ఇక్కడ, రైట్? 16 వస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 16 డివైడెడ్ బై 50 నెంబర్స్ కదా, 50 క్యాన్సిల్ చేస్తే మనకి 8/25. సో 2 టేబుల్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ప్రైమ్ నెంబర్. 1 నుంచి 25 నెంబర్లు ఉన్నాయంట. అందులో మనకి ప్రైమ్ నెంబర్ మాత్రమే రావాలి. ప్రైమ్ నెంబర్స్ ఏమి ఉన్నాయి? 2, 3, 5, 7, 11, 13, 17, 19 and 23. టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ప్రైమ్ నెంబర్ మాత్రమే వచ్చే ఛాన్సెస్ 9/25. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, find the probability of getting a sum of numbers on m is 7 when 2 dice are rolled at a time. 2 డైస్ని రోల్ చేసాం. ఓకే, 2 డైస్ని రోల్ చేస్తే వచ్చేవి కాంబినేషన్స్లో ఉన్నవి 2 ప్లస్ చేస్తే 7 రావాలి. 1, 6ని ప్లస్ చేస్తే 7 వస్తుంది. 6, 1 లేదా 2, 5, 5, 2, ఇంకేమున్నాయి 3, 4, 4, 3. సో 7 వచ్చే ఛాన్సెస్ ఇవి మాత్రమే ఉన్నాయి కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6. 6 బై టోటల్ 2 డైస్ ట్రై చేసాం కాబట్టి 6/36. ఆన్సర్ 1/6 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఏ డై ఈజ్ రోల్డ్ వన్స్, ఒక డైని ఒక్కసారి రోల్ చేసాం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 అవుతాయి. ఎన్ని? 6 అవుతాయి. n of s is equal to 6 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అవుట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్? మల్టిపుల్ ఆఫ్ 3, 6 ఈ రెండే కదా ఉన్నాయి. సో 2/6 అండి. 1s are 3s are 1/3 is the answer. నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ బాల్స్ విచ్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 50. బ్యాగ్లో 1 నుంచి 50 వరకు నెంబర్లు ఉన్నాయి. నెంబర్స్ వేసిన బాల్స్ ఉన్నాయి. ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బ్యాగ్. ద ప్రాబిలిటీ ఇట్ బేస్డ్ ఏ 2-digit నెంబర్, ఒక 2-digit నెంబర్ అవ్వాలి. బట్ ఇట్ హ్యాస్ టు బీ మల్టిపుల్ ఆఫ్ 7 టేబుల్లో పోవాలి. సో 2-digit నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 14, 21, 28, 35, 42, 49. సో టోటల్ 6 ఉన్నాయన్నమాట. సో 6 బై టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 50. సో 3 times and 3/25. సో దిస్ ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో మొత్తం 7 రెడ్ బాల్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7 రెడ్ బాల్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయి? 5 వైట్ బాల్స్ ఉన్నాయి. ఎన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి? 6 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎ బ్యాగ్ ఎట్ ర్యాండమ్. ఒక మామూలుగా తీసాం మనకు నచ్చిన బాల్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ బాల్ డ్రాన్ ఈజ్ నాట్ అ బ్లాక్ కాకూడదు అంట. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం అన్ని ప్లస్ చేస్తే మనకి 18 వస్తుందండి, రైట్? సో 7 + 5 అంటే 12 వస్తుందండి. సో 12/18 ఇస్ ది ఆన్సర్. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2/3 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకోండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అ నెంబర్ పిక్డ్ ఫ్రమ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ నుంచి ఒక నెంబర్ని తీసుకోమన్నాడు 20. ఓకే. ఈజ్ ఈవెన్ కాంపోజిట్. ఈవెన్ నెంబర్ అవ్వాలి, కాంపోజిట్ నెంబర్ అవ్వాలి.
అంటే 4, 6, 8, 10, 12, 14, 16, 18 అండ్ 20. మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్ 9/20 is the answer. That's it. Next question. One card is drawn from a well shuffled deck of cards. Deck of cards ఎన్ని ఉన్నాయి? మొత్తం 52 ఉన్నాయి చెప్పుకున్నాం. సో n of s is equal to 52. ఓకే. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎయిటింగ్. ఫస్ట్ ఆసులు ఎన్ని ఉన్నాయి? ఆసులు మొత్తం 4 ఉంటాయి, రైట్? సో ఆసు రావాలంటే 4/52 ఛాన్స్ డైరెక్ట్. గెటింగ్ రెడ్ కింగ్లు 2 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 2. బ్లాక్ కింగ్లు 2, రెడ్ కింగ్లు 2 ఉంటాయి. సో 2 n of e 2/n of s అంటే 2/52. క్యాన్సిల్ చేస్తే 1/26 వస్తుంది. దట్స్ ఈజ్ ఆన్సర్, రైట్? సో ఒక బాక్స్లో మళ్ళీ బాల్స్ వచ్చాయి. 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ 4 గ్రీన్ బాల్స్ ఉన్నాయి అండ్ 6 ఎల్లో బాల్స్ ఉన్నాయి బాక్స్లో. ఇఫ్ ద బాల్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఎల్లో బాల్? ఎల్లో బాల్ రాని ఛాన్సెస్ ఏమున్నాయి? 5 + 4 9 కదా. సో 9 టోటల్ 15 అవుతుంది. 9/15, 3 table it goes for 3 times and 5 times. 3/5 is the answer. Clear? So లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వెన్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్. మళ్ళీ 52 కార్డ్స్ నుంచి ఒక కార్డు తీసాం. ఓకే, రెడ్ ఫేస్డ్ కార్డు కానిది ఏమేమి ఉన్నాయి? రెడ్ ఫేస్డ్ కార్డ్స్ అంటే మొత్తం మనకి రెడ్ కార్డ్స్ మొత్తం 12 ఉంటాయి. రెడ్ ఫేస్డ్ కార్డ్స్ అంటే 6 ఉంటాయి. క్లియర్? 6/52. సో 6/52 అంటే దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 3/26 వస్తుందండి. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ అన్నాడు కదా. గెటింగ్ రెడ్ ఫేస్డ్ కార్డ్ అయితే ఇదండి. నాట్ గెటింగ్ అన్నాడు కాబట్టి 1 - 3/26 చేశారనుకోండి 26 టేబుల్లో. సో 26 - 3/26. 26 - 3 అంటే ఎంత అవుతుంది? 23/26 అండి. ఇంత చేయగలరు. డైరెక్ట్ తీసేయచ్చు అనుకోండి. రెడ్ బాల్స్ మొత్తం ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 12 రెడ్ బాల్స్ ఉన్నాయంట. అండ్ 18 బ్లూ బాల్స్ ఉన్నాయంట. ఓకే, అండ్ 6 వైట్ బాల్స్ ఉన్నాయంట ఒక బాక్స్లో. వెన్ ఎ బాల్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్. ఇప్పుడు వీటిలోంచి ఒక బాల్ని తీద్దామని అనుకున్నాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ రెడ్ బాల్? రెడ్ బాల్ కాని ఛాన్స్ ఏముంది అని అడుగుతున్నాడు. రెడ్ బాల్ కాని ఛాన్స్ ఏముంది? సో రెడ్ బాల్ కాని ఛాన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ n of s is equal to 36 వస్తుందండి, రైట్? సో నాట్ ఎ రెడ్ బాల్ అంటే 24 వస్తాయి. 18 + 6 కదా. సో ప్రాబిలిటీ 24/36. క్యాన్సిల్ చేస్తే 2/3 వస్తుందండి. ఓకేనా? సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాబిలిటీ, రైట్? విల్ డీల్ విత్ ద నెక్స్ట్ చాప్టర్ సూన్. ఓకే.